ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. ఈ దినం కూడా సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుని పాదములు ఎదుట సాగిలపడి మా తండ్రి మిమ్మల్ని గణపరిచి పూజించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి కూడా ప్రభువా, ఈ విధంగా మీ మాటలు వినడానికై కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు ప్రభువా విని మా ఆత్మీయ జీవితాలు మరింత ప్రభువా మరి మెరుగు పెట్టుకోవడానికి మా తండ్రి మీరు కోరుకున్న విధానంలో మేము ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి కృప దయచేయండి. ఘనమైన మీ నామమును బట్టి స్తుతిస్తూ ఈ రాత్రి మాకు కావలసిన వర్తమానం దయచేయండి. మా తండ్రి, ఈ విధంగా నిలబడుతున్న మీ దాసును అభిషేకించి ప్రజల క్షేమం కొరకే వాడుకునండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు దయచేయండి. దాసుని ప్రభువా మీ శిలుసాట్ను మరుగుపరుచుకుంటూ మీ పాదలు ఎదుట మా తండ్రి తగ్గించుకుంటూ మీ సన్నిధికి వస్తుంటున్నాను. ఈ వర్తమానం ద్వారా మా తండ్రి అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం వినడానికి వచ్చిన దేవుని పిల్లలారా, ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుడు అనాదికాల సంకల్పము నుండి మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి, దేవుని హృదయంలో ఉన్న మరి ఆయన యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఆయన తలంపులు ఏంటి, మానవుని ఎడల ఆయన కలిగి ఉంటున్న మరి బాధ్యత భారం ఏంటి, లేకపోతే ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఆది కాండం నుండి కూడా బైబిల్లో ఉన్న పాత నిబంధన భక్తులను, కొత్త నిబంధనలో ఉన్న సందర్భాలను, మరి పాత నిబంధనలో ఉన్న మరి సందర్భాలను, వీటన్నిటిని కూడా ఆలోచించినప్పుడు దేవుడు మానవుని భూమి మీద చేయుట్లో గల ఉద్దేశం, మరి మానవుని నుండి ఆయన కోరుతుంటున్న, మరి ఆయన ఆశిస్తుంటున్న మరి విషయాలు, వీటన్నిటిని ఇవన్నీ ఆలోచించినప్పుడు బైబిల్లో మనకు సంగతి అర్థమవుతుంది. ఈ రాత్రి దేవుని యొక్క మనస్సు అయి ఉన్న మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఆ మనస్సు అనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలను మనం ఈ రాత్రి మరి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మొదటిది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. తండ్రి హృదయంలో ఉన్న కోరిక, తండ్రి హృదయంలో ఉన్న మరి తలంపు ఏంటి అని మనం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన దేవుడు కూడా ఆది కాండములో ఆదామును చేసినప్పుడు, ఏదైనా తోటలో పెట్టినప్పుడు, ఏదైనా తోటలో ఉన్న ఆదాముతో కూడా మరి తండ్రిని దేవుడు మాట్లాడుతుంటున్న విషయాన్ని చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు వారిని ఆస్వాదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. చాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఈ విషయాలను ఆలోచిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నోట యోహాను సువార్తలో విన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ ఉందంట. దేవుడు ఈ ప్రకృతిని అంతటిని కలిగించి ఎంతో కష్టపడి ఈ ప్రకృతిని చేసి మానవుని 6 దినాల్లో మరి 6 దినాల్లో ఈ ప్రకృతిని అంతటిని కలిగించి చివరిలో మానవుని దేవుడు మరి సృజించి, మానవుని నిర్మించి దేవుని యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని చేసి, ఈ విధంగా మానవుని నుండి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మీరు ఫలించాలి, ఫలిస్తే నాకు మహిమ కలుగుతుంది. దేవుని మనసులో ఉన్న ఒక మంచి మాట. ఈ విధంగా దేవుని మనసులో ఉన్న కోరిక ఏంటంటే మనం ఫలించాలి.
ఆ ఫలభరితమైన జీవితముతో అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. కాబట్టి ఆయనను సంతోషపరచాలి. కాబట్టి ఆయన కష్టానికి మనం తగిన ఫలితాన్ని మనం ఇవ్వాలి. ఒక రైతు పంటను వేసినప్పుడు ఈ పంట మంచిగా ఫలించాలి, అది నూరంతలుగా ఫలించాలి అని కోరుకుంటాడు తప్ప, నేనేదో టైంపాస్కు పొలం వేసి ఆ పొలాన్ని నా వృత్తి ప్రకారం నేను చేసుకుంటూ పోతా, అది పండకపోని అని అనుకుంటాడా? ఏమాత్రం కూడా అలా ఏడు. పంట వేసేది ఎందుకంటే మంచిగా ఫలించాలి. కాబట్టి నా ఆశ, నా కోరిక తీరాలి అని ఆశతో ఒక రైతు ఎదురు చూసినట్లుగా పరలోకపు దేవుడు భూమి మీద ఉంచిన మానవుణ్ణి, ఈ భూమి మీద ఉంచిన మానవుని పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆయన కోరుకున్న విధానంలో మనిషి భూమి మీద ఫలించాలి. ఎందుకు ఫలించలేకపోతున్నాడు? ఈ భూమి మీద మానవుడు దేవుడు కోరుకున్న విధానంలో ఫలించలేక ఆ ఫలభరితమైన వృద్ధి ఎందుకు పొందలేకపోతున్నాడు? ఎందుకు మనిషి పొందలేకపోతున్నాడు? ఈ విధంగా దేవుని యొక్క మనస్సు, హృదయంలో ఉన్న ఆవేదన, ఆయన హృదయంలో ఉన్న ఆవేదన ఏంటంటే వీళ్ళు ఫలించలేకపోతున్నారు. నేను కోరుకున్నట్లుగా, నేను ఆశించినట్లుగా వారు నాకు ఫలాలు ఇవ్వడం లేదు. దేవుణ్ణి మహిమపరచవలసిన స్థానంలో, దేవునికి చెందవలసిన ఘనత, మహిమ, ఆయనకి చెందవలసిన మెప్పంతా కూడా, ఆయనకు చెందవలసిన ఘనతంతా కూడా ఆయనకు చెందకుండా చివరికి దేవుణ్ణి బాధపరిచే, నిరుత్సాహపరిచే స్థితిలోనికి మనమందరం కూడా దిగజారిపోయినామన్నది ఈ రాత్రి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన కోరుకున్న విధానంలో మనం ఫలిస్తే ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. ఒక రైతు ఎలా సంతోషపడతాడో పరలోకపు దేవుడు కూడా ఆయన వ్యవసాయకుడు. కాబట్టి ఒక వ్యవసాయకుడుగా ఒక రైతు ఏ విధంగా సంతోషపడతాడో అలాగూ మనల్ని బట్టి, మన ద్వారా ఆయన సంతోషించాలని, ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా ఆయనకు మిగిలింది ఏంటంటే ఆయనకు కన్నీరే. ఇరిమియా గ్రంథంలో రాయబడింది, మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చేదను. బైబిల్ ఎన్నోసార్లు రాయబడింది, భూమి మీద ఉన్న మనుషులను బట్టి దేవుడు ఏడుస్తున్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయం రాయబడింది, భూమి మీద ఉన్న నరుల చెడుతనము, వారి యొక్క విధానమును చూసినప్పుడు మనసులో నొచ్చుకొనేను, సంతాపము నొందెను అని రాయబడింది. ఈ విధంగా మనిషి భూమి మీద ఫలించాలి, ఆయన కోరుకున్న విధానంలో ఫలించాలి అన్నది మన బైబిల్లో నుండి, ఆదికాండం నుండి కొత్త నిబంధన వరకు ఆయా సందర్భాలు చూద్దాం. భక్తులలో దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని, ఫలించాలి, మీరు ఫలించాలి అని చెప్తూ వచ్చిన సందర్భాన్ని, ఈ విధంగా ఆదికాండం నుండి మొత్తం కొత్త నిబంధన వరకు కూడా ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. మొట్టమొదట ఆదాము విషయంలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొందాలని చెప్తూ వచ్చిండు. రెండవదిగా నోవాహుతో చెప్తూ వచ్చిండు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో. మూడవదిగా అబ్రహాముతో ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను, మీరు ఫలించి, నీవు ఫలించి అభివృద్ధి పొంది, చాలు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందని మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 44వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు విషయంలో కూడా చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుని ఏమని రాస్తున్నాడంటే, యోసేపు ఫలించే కొమ్మ అని యోసేపు విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా బైబిల్ మనం చూస్తే ఇశ్రాయేలీల విషయంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక ద్రాక్ష చెట్టును పోల్చి మాట్లాడుతుంటున్న విధానం, ఆయన దాన్ని బాగా త్రొవ్వి రాళ్ళేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను
నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్ష కాచెను. మంచి ద్రాక్ష ఫలించాలని దేవుడు కోరుకున్నాడు, ఎదురు చూసిండు. ఇశ్రాయేల్ విషయంలో కూడా ఇశ్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతుంటున్న మాట. అలాగూ దావీదు కూడా కీర్తనలు ఏం రాస్తున్నాడంటే 128వ కీర్తన ఈ 3వ వచనంలో కూడా దావీదు ద్వారా ఏమని రాస్తున్నాడంటే, చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి. అంటే ఆయా భక్తులతో ఆయా సందర్భాల్లో ఫలించే అంటే ఫలభరితమైన విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన హృదయంలో ఉన్న భారం ఇది. మన విషయంలో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటంటే మన నుండి మనం ఫలించాలి. ద్రాక్ష చెట్టు ఎలా ఫలిస్తుందో దాన్ని చూపిస్తూ ఈ విధంగా ఫలించాలి, ఫలభరితమైన జీవితం ఆయన కోరుకున్న విధానంలో మనం బ్రతకాలి అన్నదే ఆయన కోరిక. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో కూడా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట చూద్దాం. కొత్త నిబంధనలో అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. చూడండి, యేసు ప్రభువు నోట కూడా ఈ మాట వస్తుంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 8వ వచనములో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని యేసు ప్రభు నోట ఈ మాటలు మనం పలుకుతున్నాం. కొత్త నిబంధనలో దేవుడు మన నుండి కోరేది ఏంటంటే ఫలభరితమైన జీవితము. ఆయన కోరుకున్న విధానములో మనం ఫలించాలి, ఆయన ఆశించిన ఫలాలు మనం ఇవ్వాలి. ఆయన కోరుకున్న విధానంలో మనం ఫలించాలి. దేవుడు కోరుకున్న విధానంలో, దేవుడు ఆశించిన విధానంలో మనం ఫలించాలంటే ఇది సాధ్యమా? ఎలా సాధ్యమవుతుంది? సరే, ఇప్పుడు ఎందుకు ఫలించలేకపోతుండు మనిషి? ఎందుకు ఫలించలేకపోతుండు? ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇర్మియా గ్రంథంలో మాట చూద్దాం, దీనికి ఆన్సర్ 2వ అధ్యాయం 13వ వచనం, 17వ అధ్యాయం 13వ వచనం. 2 స్థలాల్లో ఈ విషయాలు ఉంటాయి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అది ఎందుకు ఫలించలేకపోతున్నారంటే జీవపు ఊట అయిన దేవుని విడిచిపోవడము మొట్టమొదటిది కారణం. ఎందుకు ఫలించలేకపోతున్నారు అంటే, ఆయన కోరుకున్న విధానంలో ఎందుకు ఫలించలేకపోతున్నారు అంటే జీవపు ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టడం. జీవ జలపు ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టడమే ఇది చాలా భయంకరమైన నేరం. మనం ఫలించలేకపోవడం కారణం ఆత్మీయంగా ఎదగలేకపోవడం, మన ఆయుష్ తగ్గిపోవడానికి గల కారణం, మరణం రావడానికి గల కారణం దేవుడు జీవపు ఊట అయిన దేవుడు. ఇంతకు దేవుని గురించి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. చూడండి, దేవుడు ఎవరు? 30వ అధ్యాయం 20వ వచనం. మీ పితరులైన 20వ వచనం చూద్దాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు
నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. అది ఆయనను ఏం చేయాలంట? హత్తుకోవాలంట. ఆయనతో సహవాసం, ఆయనలో ఉండడం, ఆయనతో ఉండడం. అందుకని అబ్రహామును ఏం చేసినాడు దేవుడు అంటే? నా సన్నిధిలోనూ ఉన్నాడు. హనోకు దేవునితో నడిచెను అంటే ఆయనతో అంటుకట్టబడి, ఆయనతో అతకబడి నడుచుట. నోవాహు కూడా దేవునితో నడిచెను రాయబడింది. అబ్రహాము దేవునితో కూడా నడిచెను. భక్తులందరూ దేవుని హత్తుకొని దేవుని నీడన ఆయనతో మరి హతకబడి నడుచుట. ఏంటి కారణం అంటే ఆయన జీవపు ఊట, జీవ నది. ఈరోజు ప్రపంచమంతా పారుతున్న 4 నదులు ఉన్నాయి, జీవనదులు. అవి పెద్ద నదులు. ఆది కాండంలో కనపడతాయి. ఆ నదులు ఆది కాండంలో కనపడతాయి. అవి ఎన్నడూ ఎండిపోనివి జీవనదులు. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనుకోండి. పెద్ద నదులు అంటే ఆది కాండంలో మరి ఏదేను తోటలో మొదలైన 4 నదులు. అలాగే దేవుడు కూడా జీవ నది అయిన దేవుడు, జీవపు ఊట అయిన దేవుడు. ఒక మొక్క అది పచ్చగా నెల నెల పంట, నెల ఫలాలు ఇవ్వాలంటే ఒక చెట్టు నీళ్ళ దగ్గర ఆ నీటి కాలువల యొద్ద ఎలా ఉండి అది ఫలిస్తుందో, భూమి మీద ఉన్న మనిషి దేవుడు కోరుకున్న విధానములో ఎదగాల, ఫలించాలంటే అలాగూ దేవునితో అతకబడి, దేవునితో అంటుగట్టబడి బ్రతకాల. ఎందుకు ఫలించలేకపోతున్నాడంటే మొట్టమొదట ఆదాము దేవుడి నుండి వేరేయండు, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ప్రతి దేవునితో మాట్లాడుతూ, దేవునితో మరి దేవుడు అవ్వాదాములతో మాట్లాడుతూ దేవునితో సంబంధం, దేవునితో ఉన్న సహవాసాన్ని కొట్టుకున్నాడు. ఆదాము నుండి వచ్చిన సంతానమే భూమి మీద ఉంటున్న ఈ మానవ జాతి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచ్చిన రాయబడింది. ఈ యావత్ భూమి మీద కాపురమునటకు ఒకని నుండి సకల జాతి మనుషులను ఆయన సృష్టించెను అని చెప్పబడితే వచ్చింది. ప్రియమైన వారలారా, ఎందుకు ఫలించలేకపోతున్నాడు? ఎందుకు నరుని ఆయుష్ తగ్గించబడింది? ఎందుకు దేవుడు కోరుకున్న విధానంలో మనిషి బ్రతకలేకపోతున్నాడు, జీవించలేకపోతాడు, ఫలించలేకపోతున్నాడు అంటే అకాలపు కాయలు రాలినట్లుగా చచ్చిపోతున్నాడు మనిషి. దేవుని నుండి దూరం కావడమే కారణం. జీవపు ఊట అయిన దేవుడు ఆయన ఎవరంట? ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్లుగా నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడంట ఆయన. నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకునుడి. ఆయన హత్తుకొని బ్రతకాల, ఆయనతో బ్రతకాల, ఆయనతో జీవించాల. ఎందుకు ఫలించలేకపోతున్నారంటే ఇర్మియాలో చెప్పబడింది, జీవపు ఊట అయిన నన్ను విడిచిపెట్టినారు. జీవపు ఊట అయిన నన్ను విడిచిపెట్టినారు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడుతూ వచ్చింది. యెహెజ్కేలుకు ఒక దర్శనం చూపించబడింది. 47వ అధ్యాయం 7వ వచనంలో, 7 నుండి 9 వచనాల్లో, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఒక నదిని చూపిస్తూ ఉన్నాడు. ఆ నది వారుతూ ఉంది. దేవాలయపు గర్భాలయం నుండి వస్తుందంట అది నది. యెరూషలేము గర్భాలయం. ఏంటిది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన ఒక దర్శనం, ఈ ప్రత్యక్షత. అది భూమి మీద నీళ్లు, జీవపు ఊట అయిన ఆ జీవజలం నది, మన ఆత్మలను బ్రతికించే ఆ నది, ఆ నీళ్లు, జీవపు ఊట. ఆ ఊట నుండి మనిషి దూరమైండు. ఆ ఊటకు దగ్గర చేయటకే భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు జీవపు ఊటగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పిగొనడు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనడు. ఏ నీళ్లు?
ఈ లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైన మరి ఆలోచనలు, ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోకం ఇచ్చే నీళ్లు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చి నీళ్లు తాగువాడన్నాడు దప్పికొనడు. అదే జీవపు ఊట. ఏ మానవుడైతే ఆ జీవపు ఊటకు దూరమైనడో, ఫలించలేక ఆయన కోరుకున్న విధానంలో ఫలించి అభివృద్ధి పొందలేకపోతున్నాడో, ఆ మానునెడల దేవుడు జాలిపన్నాడు. ఆ మానునెడల దేవుడు విడిచిపెట్టుకోలేక ఆయన జాలిపన్నాడు, కనికరపన్నాడు. అందుకని ఆ జీవపు ఊటను మన యొద్దకు భూమి మీదకి పంపించాడు. ఆ జీవపు ఊటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా యేసు ప్రభు ఏమని పిలుస్తాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్నాను. ఎక్కడుండి మాట్లాడుతాడు? ఇంతకు ఆడుండి మాట్లాడవలసిన మాటేనాది. పండుగలో నిలబడి మాట్లాడుతున్నాడంట. అంటే భూమి మీద ఉన్న మనుషులు పండుగలు, ఆచారాలు, అలవాట్లు, వారి సంతోషపరిచే కార్యాలు చేసుకుంటూ పోతున్నారు, కానీ దప్పిక తీరడం లేదు. దప్పిక తీరడం లేదు, దాహం తీరడం లేదు. దప్పిక తీర్చుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు, పండుగలు చేస్తున్నారు. వింటున్నారా? ఆ పండుగలో నిలబడి యేసు ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ పండుగలు చేయడం ద్వారా దప్పిక మీకు తీరదు. అందుకనే ఏమంటున్నాడు? దప్పికొన్న వారులారా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలేను. ఈ మాట అంటున్నప్పుడు యేసు ప్రభు వైపు చూసినప్పుడు వాళ్ళందరికీ ఏమనిపించాలా? అరే, ఈయన మా మాదిరి మనిషి మా వంటి మనుషుడిగా ఉన్నాడు, ఈయన దగ్గర దప్పిక తీరుస్తానంటాడు. ఏంటి ఇదంతా? మహానుభావుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నోటి నుండి వస్తుంటున్న జీవపు ఊట, జీవపు ధారలు, ప్రతి మాటలో భూత వర్తమాన భవిష్యత్తు కాలం గురించి మాట్లాడుతున్న మాటలు అవి. అంత సులభంగా తీసేసే మాటలు కాదు అవి. జీవపు ఊట అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి దప్పికొనిన ప్రపంచ మానవ జాతిని పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. మిమ్మల్ని సృజించిన దేవుడు కోరుకున్న ఫలాలు మీరు ఫలిస్తారు. ఆ దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మానవుని సృజించింది ఆయనే, మానవునికి రూపమిచ్చింది ఆయనే, ఫలించాలని కోరుకున్నది ఆయనే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక సందర్భంలో సమరయ స్త్రీ వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎండవేళలా 12 గంటలప్పుడు దప్పికొని యేసుప్రభు ఆడ కూర్చో ఉన్నాడు. శిష్యులను ఊర్లోకి పంపించిండు ఆహారం కొరకు. సమరయ స్త్రీ ఒక్కతే బావి వద్దకు నీళ్ళకు వచ్చింది. నీళ్లు చేతుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు తాగువాడు అన్నాడు దప్పికొనడు. ఏ నీళ్ళవి? మన ఆత్మ దాహాన్ని తీర్చే నీళ్ళు. ఈ ఆత్మ దాహం తీర్చుకోవడానికి మనిషి డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు, పేరు పదవులు సంపాదిస్తున్న దీంట్లో తీరుతుందేమో, దీంట్లో దప్పిక తీరుతుందేమో, దీంట్లో ఆనందం తీరుతుందేమో, త్రాగుతున్నాడు, రుచికరమైన ఆహారం తింటున్నాడు, తన నోటికి నచ్చిన ఆహారాన్ని పదార్థాలను
తింటాడు. దేవుడిచ్చిన ఆహారాలే కాక తినకూడనివి కూడా తిని ఈరోజు కరోనా వైరస్ తెచ్చుకున్నాడు మనిషి. చూడండి, ఏవి తినాలనో ఏవి తినకూడదో దేవుడు బైబిల్ చెప్పాడు ముందే. తినకూడనివి కూడా మనిషి తింటున్నాడంటే ఎంతగా ఆకలిగా ఉన్నాడు, ఎంతగా దప్పిగా ఉన్నాడు. తాగకూడనివి కూడా తాగుతున్నాడు మనిషి, తాగకూడనివి తాగుతున్నాడు మనిషి, తినకూడనివి తింటున్నాడు. ఈరోజు వాటి ద్వారానే మరి రకరకాలైన వైరస్ ఈ భూమి మీద మరి మనుషులలో వ్యాపించి మరణానికి కారణమైంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం వింటున్న ఇలారా, ఒకసారి ఆలోచించండి. ఒకనాడు ఈ దాహం కొరకు సాంసోను, ఆ దాహానికి, ఆ జీవపు ఊట నుండి వేరైపోయిన సాంసోను దప్పికొని దేవునికి ప్రార్థన చేస్తుండే. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15:18. న్యాయాధిపతులు 15:18. 15:18. అప్పుడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన ఎడల నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా. చూడండి, దప్పిక లోపల దప్పికుంది, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దప్పిక అయినప్పుడు ఎవరిని అడగాల? మామూలుగా మనం ఈ భూమి మీద ఈ శరీరానికి ఈ దప్పికైనప్పుడు మనుషుల్ని అడగాల. పక్కన ఉన్న మనిషిని అడిగి, అయ్యా నీళ్ళు దప్పిక అవుతున్న నీళ్ళు ఇవ్వండి అని. ఇంతకు ఇతనిలో ఉన్న దప్పిక ఏంటి? ఇది ఆత్మ సంబంధమైన దప్పికి. ఆ దాహం కావాలి, అది కావాలి, ఆ దాహం కావాలి. యెహోవాకు ప్రార్థన చేసిందంట. ప్రియమైన అయ్యలారా, ఆ లోపల దాహం ఉంది, ఎవరిని అడగాలనో వారిని అడగడం లేదు. ఈరోజు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? లోక సంబంధమైన వాటి దగ్గరికి పోతున్నావు, వాటి ద్వారా దాహం తీర్చుకోవాలని. అయినా తీరడం లేదు, దాహం తీరడం లేదు, దాహం తీరడం లేదు. లోక సంబంధమైన వాటి ద్వారా మనిషికి దాహం తీరదు. మత్తులో దాహం తీరుతుందని మరి ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడినాడు, త్రాగుడు, మత్తుకు తాగి 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 తన ఆరోగ్యం, తన లోపల ఉన్న అవయవాలన్నీ చెడిపోయి చివరికి చచ్చిపోతాడు. తన దాహం అయితే తీరడం లేదు. వ్యభిచారం చేసి 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 తనలో ఉన్న తృష్ణ తీరడం లేదు. చివరికి దాని ద్వారానే పట్టబడి చచ్చిపోతా ఉన్నాడు. డబ్బులో ఉందని పరిగెడుతున్నాడు, డబ్బు ద్వారా దాహం తీరుతుందని. డబ్బు కోసం మోసం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ధనం కావాలని ధనం, డబ్బు, ధనం. ఒకడు తల్లినే చంపేసినట్టు ఏడో బంగారు లేస్తుందంటే తల్లినే తల నరికేసిందంట. ప్రేమైన వారలారా, ఎంత దౌర్భాగ్యపు స్థితి. నువ్వు అడగవలసినది దేవుణ్ణి. సాంసోను ఎవరిని అడుగుతున్నాడు? తమను సృష్టించిన సృష్టికర్తను అడుగుతున్నాడు. ఆయనే నిజమైన జీవపు ఊట, ఆయనే నిత్య జీవం, ఆయనే జీవపు ఊట, ఆయనే దాహం. ఆయన ద్వారానే దాహం తీరుతుంది. ఆయనే దాహం తీర్చగలడు. ఆయనే దాహం తీర్చే దేవుడు. దేవుని వాక్యం వింటున్నా హైలారా, అమలారా, రాత్రి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు నేను ఆహ్వానిస్తుంటున్నాడు. నా యొద్దకు రండి, దప్పికొని వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు దాహం, జీవజలాన్ని ఇస్తా, మీకు దాహం తీరుస్తా అని యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. దప్పికొని వారలారా నా యొద్దకు రండి, దప్పికొని వారలారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతకాలం
ఆయన ఆహ్వానాన్ని స్వీకరించకుండా లోకం ద్వారా నేను దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే లోకం నీకు దాహం తీర్చదు. లోకంలో ఉన్నవి నీకు దాహం తీరదు. నువ్వు పుట్టిన నాటి నుండి ఇప్పటికి ఎన్నో లీటర్లు నీళ్ళు తాగినావు, తీరుతుందా? సంతృప్తి కలగడం లేదు. అసంతృప్తికరమైన జీవితం. అందుకని ఫలించలేకపోతున్నావు. ఆనాడున్న భక్తులలో కీర్తనకారుడు రాస్తాడు, నా గిన్నె నిండి పొల్లుచున్నది జీవ జలపు ఊట చేత, ఆనంద ప్రవాహ జలము చేత. భక్తుల హృదయాలు నాడు పొర్లినాయి. నా గిన్నె పొంగుచున్నది. కాబట్టి భక్తుల హృదయాలలో జీవపు ఊట దేవుడే ఉంటూ వచ్చిండు. సంతృప్తికరమైన జీవితం ఉన్నది వాళ్ళల్లో. దేవుని కొరకు ఫలించిండ్రు, దేవుని సంతోషపెట్టిండ్రు. అందుకని వారిని బట్టి సంతోషించిండు దేవుడు, వారిని బట్టి ఆనందించిండు. అందుకనే నీతిమంతుల మరణము యెహోవాకు ఆనందం, సంతోషం కలిగిస్తుంది. ఈరోజు నా మరణము ఆయన సంతోషం కలిగిస్తుందా? ఆయన కోసం ఫలించకుండా, ఆయన కోసం నువ్వు ఫలించకుండా చనిపోతే ఆయనకు సంతోషం అనిపించదు. నువ్వు ఫలించి ఆయన కోరిక నెరవేర్చాలా, ఆయనకు నువ్వు మహిమ తేవాలా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పబడుతూ వచ్చింది. దేవుని వాక్యం వింటున్నా ఇలారా, యేసుక్రీస్తు ప్రభు జీవపు ఊట, జీవపు నది ప్రవహిస్తుంది. కాబట్టి ప్రవహిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం నుండి, ఆయా ప్రదేశాల నుండి యేసుక్రీస్తు అనే జీవపు ఊట, ఆయన మాటలు ప్రవహిస్తున్నాయి. మందిరాలలో. కాబట్టి ఈ విధంగా మరి ప్రతి సంఘంలో ఆయన వాక్యం ప్రవహిస్తుంది. ఆయన వాక్యమే జీవపు ఊట. ఆ ఊట మరి ఎలా ఫలించగలడనే 2 వచనాలు చెప్పబడింది. చూద్దాం, మనిషి ఎలా ఫలించగలడంటే మొట్టమొదటి వాక్యం అని చెప్పబడింది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఎలా ఫలించగలడు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానాన్ని స్వీకరించి, జీవపు ఊట అయిన యేసు ప్రభు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, జీవపు ఊట అయిన యేసు ప్రభు యొద్దకు రండి, ఆయన వాక్యాన్ని త్రాగండి, ఆయన వాక్యాన్ని భుజించండి, ఆయన వాక్యాన్ని స్వీకరించండి. ఆ వాక్యము దాహం తీరుస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఫలించుతట్టు చేస్తుంది. చదవన మాటను లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి, హృదయంలోకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? లోపలన్నీ చెత్త చెదారం ఉంటే అది అంగీకరించబడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి, 22వ వచనంలో పైన లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇంకో మాట ఏముందంటే, అందుచేత సమస్తమైన కల్ముష్యమును, విర్రవీగుచున్న దుష్టత్వం, ఇవి లోపల ఉన్నాయి. జీవపు నది అయిన ఊట నీలో ప్రవహించాలంటే మొట్టమొదట లోపల ఏముంది? తీసేసుకోవాల్సింది కల్ముష్యం, విర్రవీగుచున్న దుష్టత్వం. లోపల కల్ముష్యం ఉంది, పాపము, అపవిత్రత, దోషం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం
ప్రతి దోషమును, ప్రతి పాపమును కడుగుతుంది. యేసుప్రభు రక్తాన్ని కోరుకు. మొదట యేసుప్రభు నీకోసం రక్తం కార్చిండు, శిలువలో ప్రాణం పెట్టాడు. హెబ్రీ రాష్ట్రపతిలో రాయబడింది, ఆ రక్తము మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును అని రాయబడింది. యేసు రక్తం హృదయాన్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. హృదయం అనే హృదయం అనే ఆలయంలో వాక్యాన్ని అప్పుడు నింపుకుంటే, ఆ పాత్రలో నింపుకుంటే, ఆ పాత్రలో ఆ వాక్యాన్ని నింపుకుంటే, ఆ వాక్యమే ద్వారానే నువ్వు ఫలిస్తావు. రెండవది యేసుక్రీస్తు ప్రభు అంటాడు 15వ యోహాను సువార్త 15:5 వచనంలో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు ఫలిస్తాడంట. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు ఫలిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభుని యందు నిలిచి ఉండాలి. అవసరానికి యేసు ప్రభు దగ్గరికి రావడం, నీ అవసరాలు తీర్చుకోవడం, రోగాల కొరకు, దయాలు వెళ్ళిపోవడానికి, అవసరాలకు, ఆపద వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రావడం, ఇట్లా కాదు. సంపూర్ణమైన మనసుతో నీ హృదయం చెడిపోయిన కల్ముషంతో నింపబడిన హృదయాన్ని యేసుప్రభుకి ఆయన కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన వాక్యం నీ హృదయంలో ప్రవహించాల. ప్రతి అవయవాలు, ప్రతి నరములలో ఆ వాక్యం నీ లోపలికి రావాలి. ఆ వాక్యం లోపల పనిచేయాలంటే యేసు రక్తం మొదట నీ లోపల ప్రవహించాల. యేసు రక్తాన్ని కోరుకో. నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, కడుగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు ఆ వాక్యము నీ లోపల పనిచేస్తుంది. ఆ వాక్యం ఉండు ద్వారా, ఆ వాక్యానికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు యేసుప్రభు నీ యందు ఉంటాడు. నువ్వు ఆయన యందు ఉండగలవు. అప్పుడు నువ్వు ఫలిస్తావు. అంటే ఆయన యందు ఉండడం అంటే ఆయనతో సహవాసం, ఆయనతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండట, ఆయనతో సహవాసం, ఆయనతో అంటుకట్టబడిన జీవితం కలిగి ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు. యేసుప్రభు అదే అందుకే అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను ద్రాక్షవల్లిని, నాలో అంటుకట్టబడిన మీరు తీగలు. నా యందు మీరు నిలుచుంటేనే బహుగా ఫలిస్తారు అన్నాడు యేసుప్రభు. యేసుప్రభుకు వేరుగా నేను ఫలించలేవు. ఆయన కోరుకున్న విధానంలో ఆయనకు ఫలాలు అందిలేవు, ఆయన సంతోషపెట్టలేవు, ఆయన గణపరచలేవు, ఆయనకు మహిమ తేలేవు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఫలించలేకపోయినారో బైబిల్ మనం స్పష్టంగా చూస్తూ వచ్చినాం. ఆదాం దేవునితో సంబంధం, సహవాసాన్ని కోల్పోవడం ద్వారా ఈ విధంగా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆయనకు వేరుగా ఉంటే ఫలించలేము. కాబట్టి నేను వేరైపోయినా అన్న విషయాన్ని గుర్తించి, నాలో జీవన నది లేదని గుర్తించి ఆయనను వేడుకొని ఆయన యందు సంతోషకరమైన జీవితం జీవిస్తుంటున్న భక్తులను బైబిల్లో మనం చూస్తూ వచ్చినాం. దేవుని కొరకు ఫలించిన భక్తులను చూస్తూ వచ్చినాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు, దగ్గరగా. ఆయన అందుబాటులో ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 23వ వచనంలో ఆయన భూమి ఆకాశం అందంతటా ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ వచనంలో ఆయన మన లేవనికి ఆయన దూరంగా ఉండువాడు కాదు, మనందరికీ సమీపంగా ఉండువాడు ఆయన. కాబట్టి ఆయన వేడుకో, నీ ఆత్మీయ దాహం తీరుతుంది. ఆయన కోరుకున్న విధానంలో నువ్వు ఫలిస్తావు. అప్పుడు ఆయనకు మహిమ, నీకు సంతృప్తికరమైన జీవితం. నువ్వు మరణించినా అప్పుడు ఆయనకు న్యాయం చేసి, నువ్వు మరణించినా కూడా అది న్యాయం. నీ జన్మకున్న దేవుడు నీకు ఇచ్చిన జన్మకు అది న్యాయం జరుగుతుంది. అలా లేకుండా నీ ఇష్ట ప్రకారం భూమి మీద నువ్వు బ్రతికి నువ్వు చనిపోతే నీ జన్మకు అర్థమే లేదు, నీ జన్మకు నువ్వు న్యాయం చేయలేవు. కాబట్టి ఒకరోజు తీర్పులో నేను నిలబెట్టబోతున్నాడు ఆయన. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును అని చెప్తున్నాడు. తీర్పు నీ కోసం నిలిచి ఉంది. జాగు చేయక, ఆలస్యం చేయక యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రా. యేసు ప్రభు పాదాల ఎదుట పడు.
ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. జీవపు ఊట అయిన నీలోనికి ఆయన నదిని ప్రవహింపజేస్తాడు. నీకు ఆనందం, నిన్ను పుట్టించిన దేవునికి ఆనందం. అలా ఆయన సంతోషపెట్టలేని భూమి మీద నీ జీవితం దేనికి, ఎవరి కొరకు, దేనికోసం నీ బలం, దేనికోసం నీ అందం, దేనికోసం నీ డబ్బు, దేనికోసం నీ బలగం? ఆయనను సంతోషపెట్టలేని జీవితం దేనికోసం? ఆలోచించు. కాబట్టి మంచి తీర్మానం చేసుకొని ఆయన సమీపంలో ఉండగానే వేడుకొని జీవపు ఊట అయిన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి మారుమనసు పొందాలని ప్రభునాను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవా, ఈ రాత్రి మా ముందు తెచ్చిన లేఖన భాగాల కొరకే వందనాలు. భూమి మీద మానవుని చేసిన ప్రభా, మరి మీ ఆలోచనలు, మీ సంకల్పములు ప్రభా, మీ చిత్తం మా తండ్రి మా మీద గొప్ప ఆలోచనలు, గొప్ప తలంపులు మా విషయమై మా ప్రభా, మా విషయం మేము ఫలించి అభివృద్ధి పొంది మీరు అనుకున్న విధానంలో జీవించాలని ఎంతగా ఆశించినారు, ఎంతగా మా తండ్రి మరి కోరుకున్నారు. అలా ఫలించలేక, నిన్ను సంతోషపెట్టలేక, నిన్ను బాధపరిచే దౌర్భాగ్యులమని రాత్రి మీ పాదలు ఎదుట సాగిలు పడుతుంటున్నాం. దేవా, మీ పాసనకు వస్తున్న దయతో కనికరించండి. మీరు కోరుకున్న విధానంలో మేము ఫలించాలంటే జీవపు ఊటను మా యొద్దకే పంపించినారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను స్వీకరించి ఇంకెవరైతే మారుమనసు పొందలేదో, ఇంకెవరైతే ఆయనను స్వీకరించలేదో వారు స్వీకరించడానికి సాయం చేయండి. సంతృప్తికరమైన జీవితం ఈ జన్మలో మా తండ్రి నిన్ను సంతోషపెట్టే మా తండ్రి అలాంటి మంచి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. అలా మిమ్మల్ని సంతోషపెట్టి భూమి మీద మిమ్మల్ని ఆనందింపజేయడానికి, మీరు కోరుకున్న విధానములో ఫలించడానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.